ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాల మీద బాగానే దృష్టి పెట్టారు అప్పట్లో, అంటే బలమైనటువంటి నాయకులు. మైసూరారెడ్డి గారు ఆశ్చర్యం ఏంటంటే అప్పటి వరకు తెలుగుదేశం మీద విమర్శలు చేసి బిగ్ బాస్ ఎవరు ఇలాంటివన్నీ అసెంబ్లీలో ఎత్తిన తర్వాత మళ్ళీ ఆయన చేరారు, శివరామకృష్ణ గారు కూడా చేరారు. డిఎల్ గారు మాత్రం చేరినట్లేదు. డిఎల్ గారికి ఎందుకంటే ఆడ రఘురామరెడ్డికి అడ్జస్ట్మెంట్ కుదరలే, నియోజకవర్గం అడ్జస్ట్మెంట్ కుదరలే. యాక్చువల్గా వచ్చేసి మరి అది ఎంతవరకు లోపల ఏం జరిగిందో కానీ రఘురామరెడ్డిని పొద్దుటూరికి పోతే డిఎల్ మైదుకూరు కంటెస్ట్ చేస్తే అనుకున్నారు. ఈ రఘురామరెడ్డి వచ్చేసి లేదు నేను మైదుకూరు కంటెస్ట్ చేస్తా, నువ్వు ఎంపీ కంటెస్ట్ చేయనట్టు ఆ నేపథ్యంలో అడ్జస్ట్మెంట్ కుదరలే. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు అదృష్టవంతులు. అంటే అధికారంలో గతంలో ఉండి మళ్ళీ అధికారంలోకి వచ్చిన పార్టీలు చేరిపోయారు. నేను అధికారంలోకి రాకముందే చేరాను. నేను మొత్తం వచ్చేసి ఎప్పుడు రిస్కే. నేను తెలుగుదేశం పార్టీలో చేరినప్పటికీ నేను చెప్పాను కదా, పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పేరు చెప్పే దమ్ములు లేని రోజుల్లో, జెండా గట్టి లేని రోజుల్లో నేను వచ్చేసి ప్రాణాలకు రిస్క్ చేసిన తెలుగుదేశం పార్టీలో మీటింగ్ పెట్టాల్సి వచ్చింది. అప్పుడు అధికార పార్టీ కాదు, ప్రతిపక్ష పార్టీ. నేను 2004 కాంగ్రెస్లో చేరినప్పటికీ 2003 డిసెంబర్లో అప్పటికి రాష్ట్ర వాతావరణం ఉంటుంది, కానీ కడప జిల్లాలో వచ్చేసి రాజశేఖర్ ముఖ్యమంత్రి అయితే నమ్మకం కడప జిల్లాలో ఎవరికి లేదు. రాష్ట్రంలో ఉండొచ్చు. అప్పుడు వచ్చేసి ప్రతిపక్షమే కాంగ్రెస్ పార్టీ, కాబట్టి నేను అప్పటికి అధికార పార్టీలో చేరలేదు. ఎన్టీ రామారావు పార్టీలో ఏం చేరలేదు. మీరు ఎన్టీ రామారావు గారితో సన్నిహితులు, మంచి పదవులు వచ్చినాయి, ఆయన మీరు ఎంతో గౌరవించారు. మిమ్మల్ని ఆయనతో మీకున్న అనుబంధం ఏంటి? ఒక మంచి ఏదన్నా ఒక ఇన్స్టెన్స్ ఏమైనా చెప్పగలరా ఆయనలో? అంటే ఒక గొప్ప గుణం ప్రజల పట్ల కానీ. ఆయన చిన్నోని కానీ పెద్దోని కానీ గారు అని పిలుస్తారు. యాక్చువల్గా వచ్చేసి ఆయన వయసుతో పోల్చినా, ఆయన స్టేచర్తో పోల్చినా తులసిరెడ్డి అనొచ్చు, కానీ తులసిరెడ్డి గారు అంటారు. ఫోను ఎవరు ఫోన్ చేసినా కానీ ముందు నమస్కారం ఆయన చెప్తాడు. ఎన్టీ గారు ల్యాండ్ ఫోన్లో అప్పుడు ల్యాండ్ ఫోన్స్ కదా, ల్యాండ్ ఫోన్ వస్తే ఆయన ఫోన్ ఎత్తుతే ఆ ఉత్తరాల కంటే ముందు వచ్చేసి ఈయన నమస్కారం చెప్తాడు. అది ఆయనలో ఉండేటువంటి గొప్పతనం. తర్వాత చిన్నోని కానీ పెద్దోని కానీ గౌరవిస్తారు, మాట మీద నిలబడతారు. మాట చెప్తే ఇప్పుడు చిన్నోడా పెద్దోడా అనేది. తర్వాత తన మీద తనకు ప్రజల మీద తనకు ఆత్మవిశ్వాసము, ప్రజల మీద అకుంఠితమైనటువంటి విశ్వాసం, ప్రజలు నన్ను వచ్చేసి ప్రజలు నా పక్కన ఉన్నారు అనే ఆ ప్రజల మీద విశ్వాసము, ఆయన మీద ఆయనకున్నటువంటి విశ్వాసము, ఆ మాట మీద నిలబడే తత్వము. కొన్ని విషయాల్లో ఒక చిన్న పిల్లవాడు వచ్చేసి ఏమి కల్మషం లేకుండా ఎటుంటాడో అటువంటి కల్మషం లేనటువంటి వ్యక్తి. ప్రతిదీ ఏమి చేసినా సమాజం కోసం చేయాలని ఆరాటపడంలో కొన్ని తప్పులు జరిగిండొచ్చు, కొన్ని విధానాలు, కానీ ఆయన కాన్సెప్ట్ వచ్చేసి ఆ విధానం వచ్చేసి సమాజానికి మేలు చేయాలనే ఉద్దేశంతో తప్ప వేరే ఉద్దేశం. ఆ క్రమంలో కొంతమంది అనర్హులు, అంటే ఎవరైతే డిజర్వ్డ్ కాదో వాళ్ళకు కూడా కొన్ని పెద్ద పదవులు ఇచ్చారు కదా, అంటే కేవలం తన అభిమాని అనేటువంటి భావంతో. ఇప్పుడు ఎవరు డిజర్వ్లు కాదో ఒకసారి వచ్చేసి ఆ పదవి రాకముందు పదవులకు వచ్చినాక కొందరు చాలా బ్రహ్మాండంగా చేసిన వాళ్ళు ఉన్నారు, కొందరు వచ్చేసి బ్రహ్మాండంగా చేస్తారనుకున్న వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, ఫెయిల్ అయిన వాళ్ళు. కాబట్టి ఒకసారి అసెస్మెంట్ కాడ తర్వాత మీరు తెలుగుదేశంలో ఉన్నప్పుడు అంటే ఎన్టీ రామారావు గారి పరిపాలన మీద బాగా దృష్టి పెట్టే అటువంటి సమయంలో చంద్రబాబు గారు 83లో అక్కడ ఓడిపోయిన తర్వాత పార్టీలో చేరారు. కానీ పార్టీని నిర్మాణంలో ఆయన చాలా కృషి చేశారు కదా. అంటే ఎన్టీ రామారావు గారికి ఆయన చీఫ్ మినిస్టర్గా ఆయన పథకాలు ప్రజల్లో వెళ్ళడం, అంటే ఒక మంచి కార్యకర్తలను తయారు చేయడం, అంటే కాంగ్రెస్కి ధీటుగా, అది ఎంతవరకు ఆయన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. డెఫినెట్గా వచ్చేసి 83 to 89 వరకు ప్రతిపక్షంలో కూడా ఆయన బ్రహ్మాండ. ఈవెన్ ఎన్టీ రామారావు గారు వచ్చేసి 89 నుండి 94 మధ్యలో ఆయన అసెంబ్లీ కూడా పోయేవాడు కదా ఆయన. కాబట్టి డెఫినెట్గా పార్టీ ఆర్గనైజేషన్లో సంస్థాగతంగా పరిశ్రమ చేయడంలో చంద్రబాబు నాయుడు గారి కృషి, దాన్ని అనిర్వచన కృషి, దాంట్లో నన్ కెన్ బీట్ మళ్ళా. కాబట్టి డెఫినెట్గా వచ్చేసి ఆయన హార్డ్ వర్కరు, ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. దాంట్లో చంద్రబాబు నాయుడు గారిలో అనేకమైనటువంటి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, కానీ అనేక మానవుడు అన్నాక మైనస్ పాయింట్ కూడా ఉంటాయి. అంటే 95లో ఆయన నుంచి ఎన్టీఆర్ నుంచి అధికారం తీసుకోవడం ఆయన పొరపాటు అంటారా? ఇప్పుడు అది పార్టీని రక్షించుకోవడం అనేది అనివార్యమైన పరిస్థితుల్లో ఇప్పుడు అది దాన్ని నేను పొరపాటు అని చెప్పి నా వరకు వచ్చేసి నేను ఆ ఒక్క ఇష్యూ మీద ఆయన చంద్రబాబు నాయుడు గారు సమవయస్కులమైనప్పటికీ ఆయన నా రాజ్యసభ మెంబర్ అయ్యేదానికి ఆయన కృషి ఉంది, జడ్పీ చైర్మన్ అయినదానికి ఆయన కృషి ఉంది, ఎన్టీ రామారావు గారు అధ్యక్షునప్పటికీ ఈయన కూడా జనరల్ సెక్రటరీగా ఆయన కృషి ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు నాకు గుర్తింపు ఇచ్చాడు, గౌరవం ఇచ్చాడు. దగ్గుబాటి వర్గం కదా
తెలుగుదేశంలో దగ్గుపాటి వర్గం యాక్చువల్గా వచ్చేసి అనే ఒక ముద్ర పడింది. లేదు ముత్యాలముంట వచ్చేసి నేను చంద్రబాబు నాయుడు వర్గంగానే ముద్రపడాను. ఎందుకంటే ఆయన జనరల్ సెక్రటరీ, నేను సెక్రటరీ కలిసి వర్క్ కాబట్టి చేశారు. 2 years కలిసి చేశాం కాబట్టి ప్రతిరోజు ఎక్సెప్ట్ సండే ప్రతిరోజు గండిపేటలో ఇంకా ఆయన ఒక రూము, మా ముగ్గురు సెక్రటరీస్ రూము, కాబట్టి ప్రతిరోజు ఎక్సెప్ట్ సండే ప్రతిరోజు కలిసేవాళ్ళము వచ్చేసి. కాబట్టి కానీ కొన్ని చెప్తున్నా కదా, ఆ ఒక్క ఇష్యూతో మనము డిఫర్ అయ్యాను. డిఫర్ అయిన తర్వాత నా మీద అవిశ్వాస తీర్మానం పెట్టే స్థాయికి పోయింది. అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత ఇంకా తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు వచ్చేసి, ఈవెన్ ఇప్పటికి కూడా ఆయన వచ్చేసి నా కోసం వచ్చేసి రమణి చెప్తుంటాడు. కానీ నేనే వచ్చేసి ఒకసారి డిఫర్ అయిపోయినాము. ఏమొచ్చేసి నేనేమి రిపెండెన్స్ లేదా మీరు తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్లో చేరటం ఎందుకు? నేను వచ్చేసి నేను పదవుల గురించి రాజ్యసభ పదవి నేను ఆశించి రాలేదు, జిల్లా పరిషత్ చైర్మన్ ఆశించి రాలేదు, 20 పాయింట్ ప్రోగ్రామ్ చైర్మన్ ఆశించి రాలేదు. అంటే తెలుగుదేశం నుండి ఎక్కువ వర్క్ చేసే అవకాశం లభించేదేమో కదా. ఎందుకు ఇప్పుడు వచ్చేసి నేను 10 ఏళ్ల పాటు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చూశాను, తర్వాత వచ్చేసి రోషే గారు ముఖ్యమంత్రిగా చూశాను, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చూశాను, ఈ లోపల పార్టీ పరంగా వచ్చేసి కేశవరావు గారిని చూశాను, తర్వాత డి శ్రీనివాస్ గారు, అంటే కాంగ్రెస్ నాకు ఎవరున్నా ముఖ్యమంత్రులుగా ఎవరున్నా పిసిసి అధ్యక్షుడు ఎవరున్నా అని నాకు వచ్చేసి నేను అనవసరంగా వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకునేవాని కాదు, వాళ్ళకి చెడ్డ పేరు తెచ్చేవాని కాదు. ఎక్కడ ఉన్నా పార్టీకి వచ్చేసి మనం చేసే పని నిజాయితీగా చేయాలా, రాజ్యసభ మెంబర్గా ఉంటే రాజ్యసభ మెంబర్గా నిజాయితీగా చేయాలా, జడ్పీ చైర్మన్ చేయాలా. 20 పాయింట్ ప్రోగ్రాము నేను ఉన్నంత వరకు ఆల్ ఇండియా 3 years ఆల్ ఇండియా ఫస్ట్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.